వెల్కమ్ టు మ్యాగ్నా మీడియా. నేను బానుశ్రీ. నయనతారకి ధనుష్కి మధ్య ఏదో వివాదాస్పదం నడుస్తున్నట్టుగా అయితే వినిపిస్తోంది. నయనతార బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతోంది, ఈ అంశం మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. నయనతారకి అదే విధంగా ధనుష్కి మధ్య ఏదో వివాదాస్పదం కూడా నడుస్తున్నట్టుగా కొద్ది రోజుల నుంచి వినబడుతోంది. అయితే ఆమె నిన్న బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. ఎన్నో ఆరోపణలు కూడా చేశారు. అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి అంశం మీద మీరేం చెప్తారు? నయనతార నిన్న ఒక ఒక బహిరంగ లెటర్ రాసింది. తన సోషల్ ప్లాట్ఫామ్లో కూడా పెట్టేసింది. అది ధనుష్ను విమర్శిస్తూ చాలా రకమైన ఆరోపణలు చేస్తూ బహిరంగ లేఖ అయితే రాసింది. అసలు ఏమిటి దీని వెనక అసలు ఏంటంటే వీళ్ళ మధ్య డిస్కషన్స్ గత 2 years నుంచి 3 years నుంచి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇష్యూ మాత్రం 10 years బ్యాక్ది. విషయం ఏంటంటే నయనతార తమ ఓన్ బయోగ్రఫికల్ సిరీస్ ఒకటి తీస్తుంది. ఆత్మకథ లాంటిది. తన చరిత్ర అంతా కూడా ఒక సిరీస్లో చేస్తుంది. సో అది ఓటీటీ ప్లాట్ఫామ్లో, ఒక ప్రైవేట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో సిరీస్గా ప్రారంభించారని అనుకుంది. ఓటీటీ అయితే ఈ బయోగ్రఫికల్ చెప్తున్నప్పుడు, ఆత్మకథలో చెప్తున్నప్పుడు అన్ని నిజాలే చెప్పడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటే చెప్పాలి. వాస్తవానికి నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆత్మకథ రాయడం అంటే పీరియడికల్గా డేట్లు వేయడం కాదు, దాని వెనక సంఘర్షణ ఏంటి, దానికి దారితీసిన పరిస్థితులు, ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు మనం బయటికి చెప్పలేని భావజాలాన్ని తనకు తానుగా మాట్లాడుకునేది కూడా ఆత్మకథలో ప్రస్తావిస్తుంటారు. అది దట్ ఈస్ కాల్డ్ బయోగ్రఫికల్. ఆత్మకథ అంటే అలాగే ఉంటుంది. దీని గురించి స్పష్టంగా అర్థం కావాలంటే గాంధీజీ గారు రాసిన ఆత్మకథ అర్థమవుతుంది ఆత్మకథ ఎలా రాయాలని. సో వీళ్ళు హీరోలు హీరోయిన్లు కానీ రాజకీయ నాయకులు రాస్తూ ఉన్నప్పుడు ఈమె చరిత్ర చెప్పుకోదలుచుకుంది. వెల్కమ్, బాగుంది, తప్పేం లేదు. ఎందుకంటే ఆమెమీ గోల్డెన్ స్పూన్తో వచ్చినటువంటి ఆర్టిస్టిక్ కాదు, బైబార్ను సినిమా ఫీల్డ్ కాదు. ఆమె సపోర్ట్ లేకుండా వచ్చింది అనేది ఆమె చెప్తే ఎవరి తెలిసినా తెలుస్తుంది. ఈమె సక్సెస్ గమనం ఎలా జరిగింది, ఆమె కడినటువంటి బాధలు ఏంటి, విడదొడుకున్నటువంటి కష్టాలు ఏంటి, అవన్నీ చెప్పుకుంటూ ఒక సిరీస్ చేయదలుచుకుంది. సో ఆమె హీరోయిన్గా నటించిన చిత్రాల గురించి ప్రస్తావిస్తుంది. ఆటోమేటిక్గా మనం చాలా సినిమాల్లో కానీ మనం చూస్తూ ఉంటాం, ఆ సినిమా అప్పుడు ఏం జరిగింది అని చెప్పుకుంటుంటారు సహజంగా. సో అట్లా చెప్తున్నప్పుడు ఆమె 10 సంవత్సరాలకి నటించిన ఒకటి చిత్రం నొనుం రౌడీదం అని, అంటే దీనికి తమిళ్లో నేనే రౌడీని ఒక చిత్రం. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్, విఘ్నేష్ గారు డైరెక్టర్, ఈ చిత్ర నిర్మాత ధనుష్. ఇక్కడ ఉంది వీళ్ళ రిలేషన్. అయితే ఇక్కడ వర్షన్ ఏంటి అంటే ఈమె ఆరోపిస్తున్నట్టుంది. ఆ చిత్రం గురించి చెప్తున్నప్పుడు ఆ చిత్రం తాలూకు క్లిప్స్ కానీ, ఫోటో కానీ, ఒక పాట కానీ వాడుకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి, నో అబ్జెక్షన్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది. దానికి సత్సారం చేస్తూ 2 సంవత్సరాల నుంచి దాన్ని రిప్లై ఇవ్వలేదు, రిజెక్ట్ చేశాడు ధనుష్ అనేది చెప్తా ఉంటాడు. అయినా కూడా ఆ విషయం ప్రస్తావిస్తూ వచ్చే సందర్భం, ఇప్పుడు ఆమె చెప్పిన సినిమా చిత్రం తాలూకు ప్రస్తావించి వస్తున్నప్పుడు ఒక 3 second క్లిప్ ఏదో వాడుకుందట ఆమె. దీంట్లో 2 ఉన్నాయి. యాస్టీజ్ అఫీషియల్ క్లిప్ వాడుకోవడం ఒకటి, ఏమో అన్అఫీషియల్ వాడుకుందని చెప్పేసి మళ్ళీ నయనతార లెటర్లోనే ఉంది. అంటే లొకేషన్లో ఎక్కడో కూర్చున్నప్పుడు ఏదో సెల్ఫీ తీసుకుందో చిన్న వీడియోనో ఏదో ఉంది. యాక్చువల్గా అట్లాంటి పర్మిషన్ ఉండదు, చట్టంలో లీగాలిటీ ఉండదు. యాస్టీజ్ సినిమా క్లిప్కి లీగాలిటీ ఉంది. విషయం ఏంటంటే యాస్టీజ్ సినిమాకి కాపీ రైట్స్ రావాలి. 3 seconds యాజ్ ఎ డిజిటల్ సైబర్ యాక్ట్ ప్రకారం 10 seconds ఎవరైనా వాడుకోవచ్చు. మన యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్లో కూడా అలాగే ఉంటుంది. 10 seconds వరకు వాడుకోవచ్చు, పర్లేదు. ఎక్కువగా వాడుకుంటారు 10 seconds అందరి 6, 7, 8 seconds తీసేస్తారు. అంతకన్నా ఎక్కువ వాడుకోరు. ముఖ్యంగా క్లిప్లు వాడుకోవచ్చు, కానీ పాట వాడుకున్నప్పుడే మ్యూజిక్ ట్రాక్స్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మిగతా సినిమా క్లిప్లు అంటే ఆడియో లేకుండా వీడియో క్లిప్లు వాడుకుంటే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సరే ఆమె వాడుకుందని చెప్పి 10 కోట్ల రూపాయల నష్టపరిహారం దావా వేసాడు ధనుష్ నయనతార మీద. దాంతో ఆమెకు చాలా బాధపడింది, సంఘర్షణ పడినొచ్చు. ఆ లెటర్లు అదే రాసింది. మీరంటే ధనుష్ ప్రస్తావిస్తూ, మీరంటే గోల్డెన్ స్పూన్, మీ నాన్నగారు మీ ఫ్యామిలీ అంతా కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నారు. మీరు అంత ఈజీగా డెవలప్ అయ్యారు, అవకాశాలు ఇచ్చి ఉండవచ్చు, కానీ మేము చాలా కష్టపడి ఉన్నాం, మాకు సపోర్టింగ్ కావాలి. మేము కేవలం అడిగింది క్లిప్ వాడడానికి, మీరు సత్సారం చేశారు, పైగా చాలాసార్లు విమర్శించారు. అంటే ఎందుకు విమర్శించారో కూడా చెప్తాను, వీళ్ళ మధ్య విమర్శల కారణం ఎందుకని. సో ఈ విధంగా 10 కోట్ల నష్టపరిహారం వేయడం అనేది భావ్యం కాదు. రకరకాలుగా ఆరోపణలు చేస్తూ ఆమె ఆవేదన అంతా రాసింది.
యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇది నయనతార గారి వర్షన్, కానీ అక్కడ ధనుష్ వర్షన్ కూడా మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. ఆ చిత్రం తాలూకు షెడ్యూల్లో అనుకున్న బడ్జెట్కు డబుల్ అయింది, త్రిబుల్ అయింది అనేది ఆయన ఆరోపణ. దానికి కారణం నయనతార అనేది ఆయన వర్షన్. అక్కడ విఘ్నేష్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈయన ప్రొడ్యూసర్ వివరిస్తూ విఘ్నేష్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాకు ఈ నయనతారలో వాళ్ళ మధ్య విఘ్నేష్కు ఈమెకు లవ్ ట్రాక్ నడిచింది రియల్ లైఫ్లో. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, తర్వాత అనుకోకుండా మళ్ళీ విడిపోయారు, అది వేరే విషయం. ఈ ప్రేమ వ్యవహారంలో ఇవంతా కూడా ప్రైవేట్ వ్యవహారం అయినప్పటికీ ఆ లవ్ అఫేర్ అనేది నా సినిమాను ప్రభావితం చేసింది. బడ్జెట్ పెరిగింది. పైగా ఇంకొకటి ధనుష్ గారు ఒక అనకూడని మాట కూడా అన్నారు, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అనకూడని మాట అది. నయనతార యొక్క యాక్టింగ్ కూడా అంత పెద్దగా ఏం నచ్చలేదు, మాకు పర్ఫార్మెన్స్ ఏం బాగలేదు అన్నాడు. సో ఇవన్నీ తరచు ఒక ఆడియో ఫంక్షన్ అనడం, అమ్మ తర్వాత దానికి ఏమో కౌంటర్ ఇవ్వడం, ఇవంతా జరిగింది. సో అక్కడ జరిగినటువంటి అభిప్రాయ భేదాలు అంటే అక్కడ ధనుష్ ఇబ్బంది పడ్డాడు. సహజంగా నేనేం చెప్తానంటే ఒక ప్రొడ్యూసర్కి చాలా బాధలు ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇంకో వర్ణంలో చెప్పాలి అంటే ఒక మదర్కు ఒక పాపని చూస్తే ఆనందంగా ఉంటుంది పుట్టిన తర్వాత, కానీ పుట్టడానికి ఆ బేబీ పుట్టడానికి బాధ, తల్లి ఎంత బాధపడేది, ఆ డెలివరీ అవ్వడానికి ఎన్నో సాధక బాధలు ఉంటాయి. అలాగే ప్రొడ్యూసరు ఒక సినిమా రిలీజ్ చేయడానికి చాలా బాధలు పడి ఉండొచ్చు. ఆ బాధల తాలూకు ఆయన సంఘర్షణ, ఆయన బాధ అంతా కూడా మనుషులు ఉండవచ్చు. ఎందుకంటే డబ్బులు పెట్టి సినిమా లేట్ అవుతూ ఉంటే, రిలీజ్కి లేట్ అవుతూ ఉంటే కొన్ని వ్యక్తిగత కారణాలు, ఎందుకంటే కొన్ని ఆర్టిస్టులను చూస్తుంటాం, వచ్చిన తర్వాత యాటిట్యూడ్ చూపిస్తుంటారు, డేట్స్ ఇవ్వరు, డేట్స్ ఇస్తే టైంకి రారు, టైంకి వస్తే షెడ్యూల్కి రారు, షెడ్యూల్లో లొకేషన్కి రారు, డబ్బింగ్కి రారు, పబ్లిసిటీకి రారు, ఇట్లా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడుతుంటారు ప్రొడ్యూసర్కి. ఆ ప్రొడ్యూసర్ ఏం చేయలేకనో వాళ్ళ మౌనంగా భరించేస్తున్నప్పుడు ఆయన ఆత్మ ఘోషిస్తుంటుంది. అట్లాంటి సంఘర్షణ ఇబ్బంది పడి ఉండవచ్చు. జయాపజాలు ఎవరైనా అంటే ఫెయిల్ అవుతుండో సక్సెస్ అవుతుండో అది వేరు విషయం. సినిమాకి లాభాలు కూడా ఏం రాలేదు, అంతంత మాత్రం వచ్చిందని కూడా చెప్తున్నాను. ఎందుకంటే అదే సినిమా కనుక తక్కువ ఖర్చులో ఉంటే నా 2 times పెరిగింది అనగా 2 times నాకు మిగిలేదని ఆయన వర్షన్. సో ఇవన్నీ వెరసి ఇది అనడం వల్ల వాళ్ళ మధ్య వివాదం మొదలైంది. ఆ వివాదం ఎక్కడి దాకా వదిలిందంటే ఈ ఓటీటీలో ఆమె వాడుకోవడం దాన్ని అబ్జెక్షన్ చేస్తున్నాడు. బహుశా నాకున్న పరిజ్ఞానం వరకు అయితే ఈ కేసు అయితే నిలబడదు, ఎందుకంటే 3 seconds ఎవరైనా వాడుకోవచ్చు. ఒకవేళ ఆ చిత్రం తాలూకు షెడ్యూల్లో ప్రైవేట్ వీడియో తీస్తున్నప్పుడు మరి తీయకూడదు లొకేషన్ అనేది వాళ్ళ షెడ్యూల్ ఎలా రాసుకున్నారో తెలియదు. ఎందుకంటే సహజంగా మనం ఈ మధ్యకాలం కొన్నాళ్ళు చూసాం, స్టార్ హీరోలు లేదా ఇప్పుడు నిన్న త్రిపురాలు కానీ లేదా బాహుబలి కానీ నిన్నటి ఈ చిత్రంలో ఆ షూటింగ్ లొకేషన్ కానీ షూటింగ్ ఆర్టిస్టులు కానీ ఏవి ఫోటోలు తీయకూడదు, వాళ్ళు పెట్టుకునే కండిషన్. పైగా ఒకవేళ తీసుకున్న వాళ్ళే పబ్లిక్ చేసుకుంటారు, ఆ పబ్లిక్ చేసిన ఫోటోలు వాడుకోవడం కాపీరైట్స్ కింద కూడా పెట్టుకున్నారు కొన్నాళ్ళు. సో అట్లాంటి కండిషన్ పెట్టుకుని ఉంటే కాపీరైట్ కిందకు వస్తుంది, ఏమి దాన్ని ఉల్లంఘించిన కిందకు వస్తుంది. అలా కాకుండా జనరలైజ్ ఉంటే మాత్రం నయనతారది పెద్దగా కేసు నిలబడదు. కానీ ఒకవేళ ధనుష్ గారు కేసు ఒత్తిడి చేస్తే ఉన్న పలంగా ఈరోజు 18th November 18th స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏదైనా స్టే ఆర్డర్ ఇస్తే స్ట్రీమింగ్ ఆగిపోతే వీళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోతారు. మళ్ళీ రిలీజ్కి డేట్ మళ్ళీ స్ట్రీమింగ్కి లేట్ అవుతుండొచ్చు, మళ్ళీ కోర్టు జాప్యము. అంటే ఒక సినిమాలు కూడా కరెక్ట్ టైము రిలీజ్ అవ్వాలి, రైట్ టైంలో రిలీజ్ కాకపోతే కూడా సినిమా సక్సెస్ రేట్ కూడా మారిపోతుంది. సో ఇట్లాంటి బాధపడి ఉండొచ్చు ఆమె, అందుకని అట్లా లెటర్ రిలీజ్ చేసింది. ఇవి ఇలా కాకుండా మనకు గతంలో తెలుగులో పెదరాయుడు లాంటి పెద్ద మనిషి దాసనారాయణ గారు ఉండేవారు. ఎవరికి ఏం బాధ వచ్చినా కూడా దాసనారాయణ దగ్గరికి వెళ్తే ఏదో తనకు తెలిసిన తీర్పు అందరికీ సముచితంగా సంజాయించి తిట్టేవాడిని తిట్టి, మెచ్చుకునేవాడిని మెచ్చుకొని, ఓర్చుకునేవాడిని అవసరం ఉంటే 10 రూపాయలకి అయ్యి దాసరి గారు కూడా ఖర్చు పెట్టు ఏదో నిర్ణయం ప్రకటించేవారు. అట్లాంటి పెదరాయుడు తమిళనాడులో చాలా తక్కువ, ఎందుకంటే అందరూ రాజకీయ ప్రమేయాలతో ఉన్నారు కాబట్టి ఎవరు మాట విన్నారు. ఏదన్నా ఉంటే రజనీకాంత్ లాంటి వాళ్ళు అట్లాంటి సీనియర్సే. సో అక్కడికి వెళ్ళి ఉంటే బాగుండేది ఇది తీరు, ఈ జడ్జిమెంట్. గతంలో మనం చూసాం విశాల్ గారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలను వెలివేయడం స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ. సో అక్కడ పొసగలేదు. బహుశా అలా చర్చల్లో ఆగి ఉంటే బాగుండేది. బట్ అది బర్నింగ్ అవుతుంది, రేపు ఏమవుతుందో తెలియదు. వేచి చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.